పాపం అనేది మనిషికి తెలిసే చేస్తాడు అని పౌలు గారు డిక్లేర్ చేశారు 3వ అధ్యాయంలో. పాపం అనేది మనిషి తెలియకుండా చేయడు, ఇంటెన్షనల్గానే చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏ తప్పు చేయాలన్నా టైం చూసుకుంటాం. ముందే ప్లానింగ్స్ ఉంటాయి మైండ్లో. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ వీధిలోంచి వెళ్ళాలి, ఎవరికి కనబడకుండా మాస్క్ పెట్టాలా, చున్నీ కట్టాలా, ఏం చేయాలి, రాత్రులా పగలా, ఇంట్లో ఎవరు లేరా, ఏ గోడ దూకాలి, అన్ని ప్లానింగ్స్ ముందే ఉంటాయి. తప్పు చేయక ముందే మనం అనుకుంటాం ఈరోజు ఏం చూడాలి, నిన్న వేరేది చూసాను ఇప్పుడు కొత్తది కావాలి. ముందే ప్లానింగ్స్. ఏ షాపుకు పోదాం, ఎవరికి కనబడకుండా ఏ తుప్పుల్లోకి పోదాం, ముందే ప్లానింగ్స్. కావాలనే మనిషి చెడిపోతాడు. కావాలని ఎట్లా చెడిపోతాడంటే ఆదామును చూడు. దేవుడు వద్దన్నాడని తెలుసు, తింటే చస్తాడని తెలుసు, రోగాలు వస్తాయని తెలుసు, దేవుడు మాట్లాడ్డని తెలుసు, అన్నీ తెలిసే పండు తెంచాడు, తిన్నాడు. ఇలా చేస్తే దాని సారం ఏమొచ్చిందంటే శాపం, మరణం వచ్చింది. ఆ మరణం ఎంతవరకు నడిపించింది? గోతు వరకు నడిపించింది. మరణపు గోతు వరకు నడిపించింది.